ఒక నెల వరకు ఈ నెల బిల్లులు మీరు కట్టద్దులే అని చెప్తే ఆయన్ని హ్యాపీగా కంప్లీట్ రద్దు చేస్తే అది ఆయన చెప్పగలిగితే అద్భుతంగా ఉంటది. మరి చెప్తారా? ఎందుకంటే అప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తుందా? అట్ట ఇచ్చేటట్టయితే ఇప్పటికే డబ్బులు బోల్డ్ అంత ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. కానీ ఇందులో కూడా ఏమన్నా పరిహారంలో టారిఫ్లు ఏమన్నా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఆ ఫుడ్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లతో మాకేమి ఇది ఇస్తున్నారు అంతవరకు అందుతున్నాయి తప్ప దానివల్ల మేము కోలుకోలేమని చాలా మంది మహిళలు బాధపడుతుంది పరిస్థితి. బేసిక్గా వరదల గురించి తెలిసిన వాళ్ళకి ఒక లెక్క ఉంటుందండి. నేను కొన్ని కనీసం 100కి తక్కువ కాదు వరదలు కవర్ చేసి 100 నుంచి 200, 250, 300 కవర్ చేసి ఉంటా. ఎందుకంటే మాకు 30 ఏళ్ళు కెరీర్లో కృష్ణా జిల్లాకు వచ్చిన వరదలు బోల్డ్ చూసా, గోదావరి వరదలు అన్ని చూసి వచ్చాను నేను. వరదల్లో ఫస్ట్ మునిగి ఉన్న సందర్భంలో కావాల్సింది మునగకు ముందు వాళ్ళని ప్రత్యామ్నాయ స్థలాల్లో ఉంచడం, మునిగిన తర్వాత అక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళకి ఆహారం, తేలిన తర్వాత వాళ్ళకి కావాల్సింది భరోసా, ఆ భరోసాతో కూడినటువంటి వసతి. అది కొంత అమౌంట్, కొంత సాయం ప్రభుత్వాలు చేసేది నామమాత్రం. వీటిట్లో చేయగలిగితే ఒకటి, ఇదివరకటి రోజుల్లో నేను బాగా గమనించింది ఏంటంటే అప్పట్లో ఈ కృష్ణానది లోపలి అయితే